హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ జవాన్. ఫ్రెండ్స్, అస్సాం రైఫిల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ 2021 అండ్ 22కి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ ర్యాలీ స్టార్ట్ అయిపోయింది డిసెంబర్ 1 నుంచి. ఈ వీడియోలో వచ్చేసి హవల్దార్ క్లర్క్ సెలెక్షన్ కోసం మాట్లాడుకుందాము. అండ్ ట్రేడ్మెన్ కోసం కూడా డెఫినెట్గా వీడియో చేస్తాను ఇంకో 1 or 2 డేస్లో. ఫ్రెండ్స్, కంప్లీట్గా ఈ వీడియోలో క్లర్క్ కోసం మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిపో గ్రౌండ్. సో గ్రౌండ్ ఎలా ఉంది, మరి రన్నింగ్ అవుతుందా కాదా. అండ్ సెకండ్ వచ్చేసి పిఎస్టీ అండ్ పీఈటీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మనమే డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అండ్ వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు అని. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్. సో టైపింగ్ అయితే చాలామంది ఫెయిల్ అవుతూ ఉన్నారు. సో దానికోసం కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అండ్ ర్యాలీ మనకి డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది. సో ఈ ర్యాలీ జరిగిన ఫస్ట్ రోజు ఏంటి అంటే రన్నింగ్ ఇన్ టైంలో కొట్టిన వాళ్ళని కూడా, అంటే 19 minutes 20 minutesలో రన్నింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళని కూడా బయటకు నెట్టేసి రిజెక్ట్ చేయడం జరిగింది కొన్ని సెంటర్లలో. సో స్టూడెంట్స్ బయటకు వచ్చి ధర్నా లాంటివి చేసినారు, గొడవలు చేసినారు. సో అయినా కూడా వాళ్ళకి రిజెక్ట్ చేసి వెనకకైతే పంపించినారు. సో కొంతమంది ఏం చెప్తా ఉన్నారు అక్కడ ఉండే స్టూడెంట్స్ అంటే లోపల కరప్షన్ నడుస్తూ ఉంది, సో డబ్బులు తీసుకుని రన్నింగ్ కొట్టని వాళ్ళకు కూడా పాస్ చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ అది క్లారిటీ లేదు, లోపల ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి వాళ్ళకి మాత్రమే తెలుసు. అండ్ ఇంకా కొంతమంది చెప్పేది ఏంటి అంటే లాస్ట్ టైం ర్యాలీలో కూడా ఇలాగే జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మనకి ఎక్కడ కూడా క్లారిటీ లేదు దానికోసము. బట్ ఈ 2nd date, 3rd date, 4th date ఈ డేట్స్లో అయితే ఎక్కడ కూడా అలాంటిది రిపీట్ అయితే కాలేదు. సో మీరు ఇన్ టైంలో రన్నింగ్ కొడితే డెఫినెట్గా లోపల తీసుకుంటారు. అండ్ ఈ బ్రోకర్లు వీళ్ళు ఎవరిని కూడా నమ్మకండి. ఫస్ట్ గ్రౌండ్ కోసం మాట్లాడుకుందాము. మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి రోడ్ మీదనే 5 kilometers అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎగ్జాక్ట్గా 5 km ఉంటుందా, మరి మన ఎక్కువ డిస్టెన్స్ ఉంటుందా అంటే డెఫినెట్గా 200 meters 300 meters ఎక్కువనే పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే ప్రాక్టీస్ చేసుకోండి. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1600 meters కాబట్టి లోపలలోనే గ్రౌండ్లో పెట్టేస్తూ ఉన్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1600 meters. సో వీళ్ళకి డిస్టెన్స్ తక్కువనే కాబట్టి లోపల ఉన్న గ్రౌండ్లోనే కండక్ట్ చేస్తారు. సో మేబీ ఓవరాల్ ఇండియా వైడ్ ఫీమేల్ కూడా ఒకటే రోజు కండక్ట్ చేస్తూ ఉన్నారేమో క్లర్క్. నెక్స్ట్ వచ్చేసి పిఎస్టీ అండ్ పీఈటీ. ఫస్ట్ మనకి రన్నింగ్ కండక్ట్ చేస్తారు. 5 kilometers 24 నిమిషాల్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి మెరిట్ కూడా లేదు. అప్ టు 24 minutesలో మనం ఎప్పుడైనా కంప్లీట్ చేయొచ్చు. రన్నింగ్ అయిపోయిన తర్వాత హైట్, చెస్ట్, వెయిట్ అనేది చెక్ చేస్తారు. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 165 centimeters ఉండాలి, ఫీమేల్ వచ్చేసి 155 ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెస్ట్ నార్మల్గా ఉన్నప్పుడు 77 centimeters, గాలి తీసుకున్నప్పుడు 82 centimeters రావాలి. అంటే 5 centimeters ఎక్స్పాన్షన్ అయితే కావాలి. అండ్ చెస్ట్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది, నో ప్రాబ్లము. హైట్ విషయంలో చెప్తా ఉన్నాను. సో చాలామంది కూడా ఏం చేసినారు అంటే ట్రేడ్మెన్ హైట్ 170 ఉంది, క్లర్క్కి 165 ఉంది. సో నా హైట్ లేదు అని చెప్పి క్లర్క్ అప్లై చేసుకున్నారు. అలాంటి వాళ్ళకి చెప్తా ఉన్నాను, మీ హైట్ 166 కంటే ఎక్కువ ఉంటేనే ర్యాలీకి వెళ్ళండి, లేకపోతే అవసరం లేదు. అస్సాం రైఫిల్ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ఆర్మీ లాగానే ఉంటుంది. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆర్మీ ర్యాలీకి వెళ్ళేటప్పుడు హైట్ ఎలా చెక్ చేస్తారో, హైట్ బార్ పెట్టి అని చెప్పేసి. సో జనాలు ఎక్కువ ఉన్నారనుకోండి హైట్ బార్ ఇంకా ఎక్కువ పెడతారు, జనాలు తక్కువ ఉన్నారనుకోండి హైట్ బార్ ఎగ్జాక్ట్ హైట్ పెడతారు. సో ఇక్కడ కూడా ఫస్ట్ రోజు అదే రిపీట్ అయింది. సో ఎగ్జాక్ట్ 165 ఉన్న వాళ్ళు వెళ్ళడం వల్ల డెఫినెట్గా రిజెక్ట్ అవుతారు. ఎందుకు అంటే ఇండియన్ ఆర్మీలో కావచ్చు, ఫోర్స్ ఏదైనా కావచ్చు, హైట్ అనేది చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు. సో అట్లీస్ట్ వాళ్ళు మెన్షన్ చేసిన దానికంటే 1 centimeter ఎక్కువ ఉంటేనే మీరు ర్యాలీకి వెళ్ళండి. సో వెళ్ళేది మన చెన్నై, బెంగళూరు కాదు, అస్సాం వరకు వెళ్తూ ఉన్నాము. సో చాలా బడ్జెట్ ఖర్చు అవుతుంది కాబట్టి కొంచెం ఆలోచించుకోండి. ఎవరైతే బార్డర్లో హైట్ ఉన్నారో అంటే 165 to 167 మధ్యలో ఉన్నారో మళ్ళీ ఒకసారి హైట్ చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకొని ఓకే నా హైట్ వస్తుంది, నో ప్రాబ్లం అనుకుంటే వెళ్ళండి, లేకపోతే ఇక్కడనే ఆగిపోయింది బెటర్. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా గట్టిగానే నడుస్తూ ఉంది. ఏ చిన్న డాక్యుమెంట్ లేకపోయినా అంటే వాళ్ళు కన్విన్స్ కావట్లేదు ఆఫీసర్లు, డైరెక్ట్గా రిజెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏదైతే మనకి హాల్ టికెట్ వచ్చిందో ఆ హాల్ టికెట్ డెఫినెట్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ హాల్ టికెట్ అన్నా, అడ్మిట్ కార్డ్ అన్నా, కాల్ లెటర్ అన్నా ఒకటే. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్ అని అడుగుతూ ఉన్నారు కదా. సో ఇది మనం ఇంటర్తో అప్లై చేసాం కాబట్టి 10th and ఇంటర్ డెఫినెట్గా ఒరిజినలే తీసుకెళ్ళాలి. సో కొంతమంది ఇంజనీరింగ్ కాలేజీలో ఉందన్నా నేను కస్టోడియన్ తీసుకెళ్తాను అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఏ 4 జాబ్లో కూడా కస్టోడియన్ అనేది యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి టైపింగ్, షార్ట్ హ్యాండ్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎక్సెట్రా యాజ్ అప్లికేబుల్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కొంతమంది అప్లికేషన్ చేసేటప్పుడు టైపింగ్ వచ్చు అని చెప్పేసి సర్టిఫికేట్లు పెట్టినారు. వాళ్ళ కోసం చెప్తా ఉన్నాను, మీరు ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. అలా అయితేనే మిమ్మల్ని అక్కడ పాస్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి నోటిఫికేషన్లోనే డీటెయిల్గా మెన్షన్ చేశాడు, అప్లై చేసుకునేటప్పుడు కూడా అక్కడ మెన్షన్ చేశాడు. ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి కావచ్చు, లేకపోతే
ఈ గవర్నమెంట్ రిలేటెడ్ అంటే సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ నుంచి కావచ్చు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నట్టు పెట్టండి అని చెప్పేసి. సో చాలామంది ఏం చేశారు అంటే ఈ గూగుల్లోనే టైపింగ్ కొట్టేసి సో స్పీడ్ 40 పడుతూ ఉంది, 45 పడుతూ ఉంది అని చెప్పేసి అదే స్క్రీన్ షాట్ అప్లోడ్ చేశారు. సో దానిపైన కంపెనీ పేరు లేదు అండ్ స్టాంప్ లేదు, ఏది లేదు. సో అలాంటి సర్టిఫికేట్ తీసుకెళ్తే డెఫినెట్గా రిజెక్ట్ చేస్తారు. అందుకే బ్యాకప్గా మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటే ఏదైనా గౌట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ నుంచి మీరు డేటా ఆపరేటర్ గానో లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్ గానో వర్క్ చేసినట్టు సర్టిఫికేట్ క్రియేట్ చేసి తీసుకెళ్ళండి. ఇక్కడ థర్డ్ చూసుకోవచ్చు డొమెస్టియల్ సర్టిఫికేట్ అని చెప్పేసి. సర్టిఫికేట్ అన్నా, రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నా, నేటివిటీ అన్నా, లోకల్ క్యాండిడేట్ అన్నా ఒకటే. సో డొమెస్టియల్ అంటే మన విలేజ్కి మన స్టేట్కి సంబంధించింది. ఇప్పుడు మీరు ఏపీ నుంచి అప్లై చేసుకున్నారనుకోండి, సో మీరు ఏపీ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, ఈ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు అనడానికి ప్రూఫ్. సో ఇది లేకపోయినా కూడా రిజెక్ట్ చేస్తారు. మీ దగ్గర ఒరిజినల్ లేకపోయినా రిజెక్ట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ క్యాస్ట్ రిజర్వేషన్ సర్టిఫికేట్. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కోటాలో అప్లై చేసినారో డెఫినెట్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అండ్ ఎవరైతే జనరల్ కోటాలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఎలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద పోలీస్ అథారిటీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇది ఒక్కొక్క సెంటర్లో ఒక్కో విధంగా ఉంది. కొంతమంది ఏమో అడుగుతూ ఉన్నారు, కొంతమంది అడగట్లేదు. అంటే సెంటర్ మీద డిపెండ్ అయి ఉంటా ఉంది. సో మీరు అప్లై చేసుకున్నదే బెటరు నా ఆప్షన్ అయితే. సో మీరు మీ సేవకి వెళ్ళి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అని చెప్పేసి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే అది మీకు ఒక 1 వీక్ 15 డేస్లో మీకు క్లియరెన్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే సేమ్ మన క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఒక పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. దాని మీనింగ్ ఏంటి అంటే మీ పైన ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ లేవు అని చెప్పడానికి ఆ సర్టిఫికేట్. అండ్ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి డౌట్ రావచ్చు, అన్న ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ నా దగ్గర 1 year 2 year బ్యాక్ ఉంది అంటే. సో ఏ సంవత్సరందైనా పర్లేదు, లాస్ట్ 10 years కావచ్చు, 5 years కావచ్చు, ఏది ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో మన కాలేజీ వాళ్ళంటే వాడికి పని పాట ఏముండదు కాబట్టి ఇయర్ రినివల్ చేయాలి అని చెప్పేసి అడుగుతారు. బట్ ఈ గవర్నమెంట్ జాబ్స్కి అలా ఏమి ఉండదు. 5 years బ్యాక్ అయినా 10 years బ్యాక్ అయినా కూడా ఏమీ కాదు. బట్ ఏంటి అంటే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్లో ఏదైతే అడ్రస్ ఉంటుందో మీ ఆధార్ కార్డు వెనకాల కూడా అదే అడ్రస్ ఉండేటట్టు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 10 photographs అడుగుతూ ఉన్నారు. అండ్ ఐడి ప్రూఫ్, మీ పాన్ కార్డ్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఏది ఉంటే అది తీసుకెళ్ళండి. అండ్ మెయిన్ థింగ్ మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే మీ పేరు ఉంటుందో అప్లికేషన్లో కూడా మీ పేరు అదే విధంగా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. సో అక్కడ దాకా వెళ్ళి నా పేరు తప్పు ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి రావద్దు. సో ఏది ఉన్నా ముందుగానే చెక్ చేసుకోండి, అన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మాత్రమే మీరు స్టార్ట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఎంటైర్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావడానికి 20 to 30 days పడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చినారు. సో ఇది 20 to 30 days కాదు, అట్లీస్ట్ మనకి 5 days 1 week అయినా కూడా పడుతుంది. ఎందుకు అంటే ఇవాళ రన్నింగ్ అయిందనుకోండి, ఆ రోజు క్రౌడ్ తక్కువగా ఉంటే అదే రోజు స్కిల్ టెస్ట్ చేస్తూ ఉన్నారు ట్రేడ్ వాళ్ళకి. బట్ ఎవరైతే క్లర్క్ అప్లై చేసుకున్నారో ఈ క్లర్క్ వాళ్ళకి అట్లీస్ట్ 1 day 2 day టైం తీసుకుంటూ ఉన్నారు. సో ఇవాళ మీ రన్నింగ్ అయిపోయింది అనుకోండి, మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తొందర అవుతే అప్పుడు మీకు ఈ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అప్పటిదాకా కూడా ఈ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రావెలింగ్లో కానీ మీరు చనిపోయినా ఎలాంటి యాక్సిడెంట్ అయినా అస్సాం రైఫిల్కి సంబంధం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ వెళ్ళే ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ కూడా కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఒకటి పక్క ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఎందుకు అంటే కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ లేదనుకోండి అక్కడ దాకా కూడా రానియరు. నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్. టైపింగ్ అన్న స్కిల్ టెస్ట్ అన్న ఒకటే. సో బేసిక్గా ఈ దిప్పు గ్రౌండ్లో ఎలా కండక్ట్ చేస్తూ ఉన్నారు అంటే పర్ డే 200 నుంచి 250 మధ్యలో రన్నింగ్ అనేది పెడతా ఉన్నారు ఒక బ్యాచ్కి. సో ఇందులో ఈజీగా 200 members అయితే క్వాలిఫై అవుతూ ఉన్నారు. 5K కాబట్టి ఎలాగో ఎక్కువనే క్వాలిఫై అవుతారు. సో మీకు 5K అయిపోయిన తర్వాత పిఎస్టీ అండ్ పీఈటీ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక అట్లీస్ట్ 1-2 days అయినా మీకు ఈ స్కిల్ టెస్ట్కి టైం తీసుకుంటా ఉంది. సో కొంతమందికి ఏమో అయిన 1 dayలోనే ఈ స్కిల్ టెస్ట్ అనేది కంప్లీట్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి 2 days కూడా టైం అనేది తీసుకుంటా ఉంది. సో అక్కడ ఉన్న క్రౌడ్ని బట్టి మనకి స్కిల్ టెస్ట్ డేట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాస్ట్కి ఇచ్చినారు కాబట్టి అట్లీస్ట్ 3 days అయినా టైం పడుతుండొచ్చు. ఈ టైపింగ్ టెస్ట్ అనేది 2 members ఒక్కొక్క బ్యాచ్గా డివైడ్ చేసి టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ టైపింగ్ టెస్ట్లో ఎలా ఉంది అంటే మనకి 10 నిమిషాలు టైం ఇస్తారు. అండ్ స్క్రీన్ పైనే మనకు పారాగ్రాఫ్ చూపెడతారు. సో ఆ పారాగ్రాఫ్ చూస్తూ మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. పర్ మినిట్కి 35 words, 10 minutes టైం ఇస్తారు. 10 minutesలో మనం 350 words అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 350 wordsలో 16 నుంచి 17 words కనుక తప్పు పోయిందనుకోండి, అంటే మిస్టేక్ అయిందనుకోండి, 18th word నుంచి మనకి నెగిటివ్ మార్క్స్ అయితే యాడ్ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ షూర్గా చెప్పలేము ఈ నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అని చెప్పేసి.
బట్ నాకు తెలిసింది చెప్తా ఉన్నాను, మన అక్యురసీ అనేది 95 ఉంటేనే మనల్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆ రోజు క్రౌడ్ తక్కువ ఉంటుంది. సో మేబీ తీసుకుంటే 90+ ఉన్న వాళ్ళని కూడా లోపలికి తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది టైపింగ్ టెస్ట్లో. అండ్ ఎవరైతే 20 మెంబర్స్ వెళ్తూ ఉన్నారో ఇందులో రెగ్యులర్గా 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఇట్లా పాస్ అవుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా డీటెయిల్గా చెప్తా ఉన్నారు వెళ్ళిన వాళ్ళు. అండ్ టైపింగ్ అయితే చాలా స్ట్రిక్ట్గా నడుస్తూ ఉంది. ఈ టైపింగ్లో మనకి బ్యాక్ స్పేస్ అనే ఆప్షన్ లేదు. బ్యాక్ స్పేస్ అనే ఆప్షన్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కిల్ అనే వర్డ్ ఎంటర్ చేయాలనుకోండి. సో స్పెల్లింగ్ వచ్చేసి SKILL. సో మనము ILL ఎంటర్ చేసి స్పేస్ కొట్టిన తర్వాత బ్యాక్ స్పేస్ అనేది పనిచేయదు. ఏదైతే మనం బట్టి డిలీట్ చేస్తామో ఆ కీ అయితే పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ SKILL కదా, సో ఇక్కడ మీరు SKILE కొట్టినారు. సో అప్పుడు మాత్రమే మరి ఈ అనే వర్డ్ కట్ చేయడానికి మీకు బ్యాక్ స్పేస్ పనిచేస్తుంది. సో ఈ వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత స్పేస్ కొట్టినారనుకోండి, సో మీకు బ్యాక్ స్పేస్ అనేది ఆప్షన్ పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్ కొట్టే దగ్గర ఈ కొట్టి సబ్మిట్ చేసినారనుకోండి స్పేస్ బటన్, సో అది ఒక మిస్టేక్ పోయినట్టే. అండ్ వాళ్ళు ఏదైతే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తూ ఉన్నారో పారాగ్రాఫ్ అనేది ఈజీగానే ఉంది అని చెప్పేసి కూడా వెళ్ళిన వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ చాలామంది ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, అంతా మన బ్యాచే దొంగ సర్టిఫికేట్లు పెట్టి టైపింగ్ రాకుండా టైపింగ్ వచ్చు అని చెప్పి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేసుకున్న వాళ్ళే ఉన్నారు. సో టైపింగ్ చాలామంది కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఈ టైపింగ్ స్పీడ్ అనేది 40 పడ్డా 45 పడ్డా కూడా అక్యురసీ అనేది 90+, 95+లోనే ఉంటే వెళ్ళండి, ఓకేనా. సో స్పీడ్ మీకు 35 పడ్డా పర్లేదు, బట్ అక్యురసీ 95+లో ఉంది అనుకోండి, డెఫినెట్గా వెళ్ళండి, ఛాన్స్ ఉంటుంది. అంతేగానివ్వండి మీ స్పీడు 35 బిలో పడి అక్యురసీ 90 బిలో పడి అట్లాంటి వాళ్ళు మాత్రం వెళ్ళొద్దు. అండ్ ఇవాళ మార్నింగ్ మన ఛానల్లో ఒక పోల్ అయితే పెట్టడం జరిగింది, అస్సాం రైఫిల్కి ఎంతమంది వెళ్తూ ఉన్నారు అని. సో 1700 మంది ఓటింగ్ చేశారు. మరి వీళ్ళంతా నిజంగానే అప్లై చేసుకున్న వాళ్ళ లేకపోతే ఏదో ఫార్మాలిటీకి ఓట్ వేసినారో తెలియదు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే వెళ్ళడం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి బడ్జెట్. అంత దూరం వెళ్ళి అంత డబ్బులు వేస్ట్ చేసుకోవడం అవసరమా అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరైతే ట్రేడ్ వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ క్లర్కే తీసుకోండి, మీ అక్యురసీ బాగుండి టైపింగ్ స్పీడ్ 35+ పడ్డదంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు. రిమైనింగ్ ట్రేడ్లు కూడా అంతే, మీకు ట్రేడ్ వర్క్ తెలిసిందనుకోండి, మినిమమ్ అట్లీస్ట్ 20% 30% తెలుసున్నా కూడా మీరు వెళ్తే పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, ఓకేనా. సో కాంపిటీషన్ అయితే చెప్తా ఉన్నాను కదా, వెళ్ళిన వాళ్ళకి డామ్ షూర్ జాబ్ వస్తుంది మెడికల్ పాస్ అయితే. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ అస్సాం రైఫిల్ క్లర్క్ కోసం వీడియో. అండ్ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీకు ట్రేడ్ వర్క్ రాకపోయినా, రన్నింగ్ మీరు చేయలేకపోయినా 5 km అండ్ టైపింగ్ రాకపోయినా, స్పీడ్ పడకపోయినా కూడా అంత దూరం వెళ్ళకండి. సో బేసిక్గా మన అందరికీ తెలుసు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సింపుల్గా నా ప్రకారం బడ్జెట్ ప్లాన్ వేసుకున్నా కూడా పొయ్యి రావడానికి 7,000 వేస్తుంది ఈజీగా, ఫుడ్కి, ట్రావెలింగ్కి, స్టేయింగ్కి. సో కొంచెం బడ్జెట్ కూడా ప్లాన్ చేసుకొని ఆలోచించుకొని వెళ్ళండి. ఓకే, మీరు ఇన్ని రోజులు హార్డ్ వర్క్ చేసి బాగా ప్రిపేర్ అయినారు అంటే డెఫినెట్గా వెళ్ళండి, 10,000 ఖర్చు అయినా పర్లేదు. బట్ లక్ని టెస్ట్ చేసుకుందాము, లేకపోతే టైం పాస్కి వెళ్దాము, అరే ఫస్ట్ టైం కదా వెళ్ళి చూసి వద్దాము, ప్రాక్టీస్ లేకున్నా కూడా ఫస్ట్ టైం మనం అప్లై చేసాం కదా, ఫస్ట్ నోటిఫికేషన్ జస్ట్ అట్లా చూసి వద్దాము అనుకునే వాళ్ళకి చెప్తా ఉన్నాను. సో టైం వేస్ట్ అండ్ మనీ వేస్ట్. సో అట్లీస్ట్ మీకు చెప్తా ఉన్నాను కదా, ట్రేడ్ వర్క్ 20% 30% వచ్చినా కూడా డెఫినెట్గా పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే మన తెలుగు స్టేట్స్ నుంచి చాలా తక్కువ వెళ్తారు అంత దూరం. సో అట్లీస్ట్ కొంచెమైనా వర్క్ తెలిసిన వాళ్ళు అండ్ 5 km మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి. అది హిల్ ఏరియా, కొంచెం స్టామినా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే రన్ చేయగలుగుతారు. సో అది కూడా కొంచెం చూసుకొని వెళ్ళండి. సో ఫ్రెండ్స్ వీడియో డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.